దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదు, వాళ్ళ కాళ్ళకు కూడా ఏం రాలేదంట, వాపు రాలేదు. గడి చెప్పండి హల్లెలూయా. మరలా చదువుదాం, జాగ్రత్తగా వినండి. మిగతా వాళ్ళందరూ ప్రార్థన వినండి. నిజముగా అరణ్యములో వారికి ఏది తక్కువ కాకుండా 40 సంవత్సరములు వాళ్ళని పోషించితివి. వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదు, కాళ్లకు వాపులు రాలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచమంతటిలో ఈ రోజున ఇవ్వండి గొప్ప స్థాయిలో అణువులు కానివ్వండి, తర్వాత జ్ఞానములో కానివ్వండి, గొప్పగా ఎంచబడుతున్న ఇశ్రాయేల్ ప్రజల గురించి ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. బలమైన జనాంగముగా ఈ రోజున ప్రపంచంలోనే కనబడుతుంది. ఎంతో మంది ఆ స్థాయిని సంపాదించుకోవాలనుకున్నా కుదరట్లేదు. ఎందుకు తెలుసా? ఆ జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. కనుక అలాంటి జనాంగములో ఉన్నటువంటి వాళ్ళకంట అరణ్యములో ఏది తక్కువ కాలేదు. అందరూ వినాలండి, వింటారండి, అంతా అటు ఇటు చూడకండి మీరు. ఏమంటే ఏది తక్కువ వాళ్ళకి అరణ్యములో కాలేదు. వాళ్ళ మార్గం అంతట్లో నడుస్తూ నడుస్తూ ప్రయాణం చేస్తూ అలా ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారంటండి? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. మన జీవితాలలో కొంతమందితో మన ప్రయాణాలు ఉంటాయి. ప్రారంభంలో హుషారుగా ఉంటుంది, రోజులు గడిచే కొద్ది ఏమైపోతాయి, కష్టంగా మారిపోతాయి. అబ్బో, ఈ వ్యక్తితో ప్రయాణమా, చాలా కష్టం. ఆ అలవాట్లు కానీ, ఆ పద్ధతులు కానీ, ఆ విధానాలు కానీ మనం భరించలేం. నాకు తగ్గట్టుగా వాడు ఉండట్లేదు, వాడికి తగ్గట్టు నేను ఉండట్లేదు అని అనుకొని ప్రయాణాలు సగాన ఆపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందండి? అది కుటుంబస్తుల మధ్యలో కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు. ఏమండి, ప్రయాణం సగంలో ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రారంభంలో బాగా అనిపిస్తుంటే, తీయగా కనబడుతుంటే, గొప్పగా కనబడుతుంటే, అక్కర్లు తీర్చబడే కొద్దీ ఇంకా 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 అనుకునే స్థాయికి వాళ్ళు వెళ్తూ ఉంటారు మనుషులు. కానీ వాళ్ళతో ప్రయాణం ఎలా ఉంటుందంటే కష్టకరంగా ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం, వాళ్ళ జీవితం కూడా ఎన్ని సంవత్సరాలు అంటండి? 40. మన ఆయుష్కాలం కూడా ఎంత ఉంటుంది? దాదాపు ఒక 60 కదా. 60లో 20 సంవత్సరాల వరకు ఏమైపోతాయి? యవ్వన కాలం వరకు రీచ్ అయిపోతాం. ఇంకా అప్పటి నుండి మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక్కరితో ఒకరి ప్రయాణము కంటే మనమందరం ముందు యేసయ్యతో ప్రయాణం చేయాలి. గడి చెప్పండి హల్లెలూయా. ఎలా ప్రయాణం చేయాలో తెలుసా? ఆ రోజున గ్రామాలు తిరుగుతున్నప్పుడు యేసయ్య ముందు వెళుతుంటే వాళ్ళ వెంట ప్రజలు వస్తూ ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. ప్రయాణం చేసే కొద్దీ వాళ్ళకి ఆకలి కూడా తెలియలేదు ఆయన మాటలు వింటూ ఉంటే. ఒకసారి పర్వతం మీద నిలబడి వాక్యం చెబుతున్నాడు. వాక్యం చెబుతూ ఉంటే అప్పటికి ఎన్ని రోజులు గడిచిపోయాడంట? సూర్యుడు వచ్చాడు, మళ్ళా చంద్రుడు వచ్చాడు. అలా 3 రోజులు ఏమైపోయినాయి? వాక్యం వినే విషయంలోనే లీనమైపోయారు వాళ్ళు. ఎడి చెప్పండి హల్లెలూయా. ప్రయాణం ఆ విధంగా మనం యేసయ్యతో ప్రయాణము చేస్తే ఆ ప్రయాణములోనే ఒకరితో ఒకరు ప్రయాణం కూడా మనం చేయగలుగుతాం. ఎడి చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో వెళుతూ ఉంటే 5 రొట్టెలు 2 చేపలైనా పంచిపెట్టేశాడు. అర్థమైందండి? ఆయనతో ప్రయాణమై వెళుతూ ఉండగానే ఏమండి, అనారోగ్యతలో ఉన్నటువంటి వారికి స్వస్థతను దేవుడు ఇచ్చాడు. ఆయనతో ప్రయాణమై వెళుతూ ఉండగానే ఏమండి, దరిద్రతలో ఉన్న వాళ్ళ స్థితిని దేవుడు మార్చాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి అడుగుతున్నాడు, ఆయన వెంట తిరుగుతున్న 12 మంది శిష్యులతో అడుగుతున్నాడు, నా వెంట ఇన్ని రోజులు తిరిగారు కదా, మీకు ఏమైనా తక్కువైందా అని అడిగాడు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మాకేది తక్కువ కాలేదు. ఎందుకయ్యా అనంటే, మనము
ఆయనతో ప్రయాణమై వెళుతూ ఉన్నాం గనక, ఆయనతో ప్రయాణం అనగా ప్రార్థన చేయటం, ఆయనతో ప్రయాణం అనగా వాక్యం చదవటం, ఆయనతో ప్రయాణం అనగా మౌనంగా ఆయన సన్నిధానంలో గడపటం. ఆమేన్, హల్లెలూయా. బాగా ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ, కొన్నిసార్లు చూడండి ప్రార్థన బాగా అలవాటు అయ్యారనుకోండి, ఏమండి గంట కూడా నిమిషంలో గడిచిపోద్ది. అర్థమైందండి? మనం ఆ విధంగా ప్రార్థనలు గడపాలి, ఆ విధంగా ఆయనతో ప్రయాణము చేయాలి. ఆయనతో నడిచే కొద్దీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారికంట ఏది తక్కువ కాకుండా పోషిస్తూ ఉన్నాడు. అన్ని అవసరతలన్నీ ఇచ్చాడు, ఏ కాలన్నీ ఇస్తూనే వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాణంలో మనం కూడా ఉన్నాం. ఈ లోకాన్ని విడిచేంత వరకు మన ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఈ లోక ప్రయాణములో ఏమండి, ఎలా అయితే అనేక జనాంగాల నుండి ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకున్నాడో, నిన్ను కూడా ఆయన ఎన్నుకున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టి హల్లెలూయా చెప్పండి. ఈసారి చెప్పండి హల్లెలూయా. నిన్ను కూడా ఆయన ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకున్నాడుగా, నీవు కూడా ప్రత్యేకమైన జనాంగం అని నువ్వు నమ్మాలి. గంతలో బొంతలే కాదు, అర్థమైందండి? గుంపులో గోవిందం కాదు. నేను లోకములో ఉన్న వాళ్ళకంటే ప్రత్యేకింపబడిన వ్యక్తిని. ఒకసారి చెప్పండి హల్లెలూయా. నేను వాళ్ళతో కలవను, వాళ్ళతో కలిసి వాళ్ళు ఉన్నట్టుగా నేను బ్రతకను, ఎందుకంటే నేను ప్రత్యేకమైన జనాంగం. ఆమేన్, హల్లెలూయా. ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తివి. లోకములో నుండి నేను వేరు చేసి ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఆయన నీకు ఏది తక్కువ చేయకూడదని, ఎందులో కూడా తక్కువ చేయకూడదని, ఏ విషయంలో కూడా తక్కువ చేయకూడదని, మంచి పేరు విషయంలో కూడా నీకు తక్కువ చేయడు ఆయన. ఈ రోజున ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ కూడా దేవుని నమ్మిన వాళ్ళే. ఒకసారి ఆలోచించండి, ఏదో ఒకటి కనుక్కున్నాడు, ఎలిగిందంట. ఏంటది, ఎలా సాధ్యం? ఇది దేవుడిచ్చిన జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యం. ఆమేన్, హల్లెలూయా. కొన్ని హాస్యాస్పదంగా అనిపించినవి కూడా అద్భుతంగా దేవుడు చేశాడంటే అది దేవుని వల్ల మాత్రమే సాధ్యం. కనుక ఈ విషయాన్ని మీరు గమనించండి. దేవునికి వాళ్ళ స్థానం ఇచ్చారు. వాళ్ళు రాసినటువంటి దేవుని గురించిన మాటలు కూడా దేవునికి గొప్పగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చూస్తున్నారు. కనుక ఈ రోజున ప్రపంచంలో వాళ్ళ పేర్లు గొప్పగా ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. నమ్మకమైన దేవుని బిడ్డలారా, బల్బు కనుక్కున్న వాళ్ళు కానివ్వండి, ఎన్నెన్నో మరి విషయాలు ఫోన్లు కనుక్కున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరు? బైబిల్లో ఒక వాగ్దానాలు తీసుకున్న వాళ్ళే. బల్బు గురించి చెప్పినప్పుడు అతను ఏమంటాడు? దేవుడు నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగించడానికి ఇది కనుక్కున్నాను. రెడీ చెప్పండి హల్లెలూయా. ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఫోన్ కనుక్కున్నాడు, ఏమంటాడు? దేనికి సాదృశ్యం ఫోన్ అంటే? నువ్వు ప్రార్థన చేసేదానికి సాదృశ్యం. అది ప్రతి దానికి ఒక ఎవిడెన్స్ తో వాళ్ళు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి కనుక్కున్నారు. అవి తర్వాత శరీరపరమైన వాటిగా పనికి రావటం మొదలెట్టినాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నీవు మొదటిగా నమ్మాల్సింది ఏంటంటే, నేను ప్రత్యేకమైన జనాంగం. నువ్వు వాళ్ళలాగా ఉండకూడదు. యు ఆర్ డిఫరెంట్. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి. నువ్వు మనుషులు కావచ్చు, కానీ నేను ఎన్నుకున్న దేవుడు ప్రత్యేకమైన వాడు గనక, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు గనక, నీవు కూడా ఇతరుల కంటే ప్రత్యేకంగా గొప్పగా బ్రతకాలి. ఒకసారి చెప్పండి హల్లెలూయా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, వాళ్ళ కాళ్ళు వాపు రాలేదంట. నడిచే కొద్ది 40 సంవత్సరాలంటే తక్కువ ప్రయాణం అండి. మనం పడుకుంటున్నాం, లేస్తున్నాం, ఎట్లా కాదు, నడిచే పనిలోనే ఉన్నాడు. కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు, రాత్రి గడుపుతున్నారు, మరలా ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. 40 సంవత్సరాలు వాళ్ళ వస్త్రాలు కూడా ఏం కాలేదంట, పాతగిల్లలేదు, చెనగలేదు కూడా. ఎందుకంటే యేసయ్యతో దేవునితో నడుస్తున్నారు కనుక వాళ్ళకి ఏది తక్కువ కాకుండా నడిపిస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఆ విధంగా మనల్ని కూడా దేవుడు ఏం చేయాలి, ఏది తక్కువ కాకుండా చేయాలంటే కొన్ని మాటలు, కొన్ని సూత్రాలు మీకు చెప్తాను. వాటిని మీరు పాటిస్తారా, గొప్పగా దీవించబడతారు. ఒకసారి చెప్పండి హల్లెలూయా. మరి చదువుదామా ఆ సూత్రాలు ఏంటో? నిర్గమకాండం 3:7 మనం చదువుదాం. నిర్గమకాండం 3:7.
మరియు యెహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులో ఆ నన్ను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచితివి. పనులలో ఆ తమను కష్టపెట్టు వారిని బట్టి ఆ వారు పెట్టిన మొరను వింటిని. వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఆ ఐగుప్తీయుల చేతిలో నుండి ఉమ్, వారిని విడిపించుటకును ఆ ఆ దేశములో నుండి ఉమ్, విశాలమైన మంచి దేశమునకు ఆ. అనగా కనానీయులకు హిత్తీయులకు. చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే వాళ్ళకున్నటువంటి అలవాటు ఏంటి అంటే ప్రార్థించే అలవాటు. ఏ అలవాటు అంటే అందరు చెప్పాలి, మీకు తెలిసిన మాటలే, ఏం గొప్పేం కాదు, అదే బైబిల్లో చెప్తా, కొత్త బైబిల్ నేను ప్రింట్ చేయలేను. ఆమేన్, హల్లెలూయా. అందులో దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి మాటలే మీకు చెప్తాను. అది మీకు తేలికగా ఉండాలని చెప్తున్నా. వేరే వేరే రకంగా చెప్పి మీకు తికమక పెట్టాలని దానికంటే ముఖ్యమైనది మీకు అందించాలి. వాళ్ళలో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? ప్రార్థించే గుణం, మొరపెట్టే గుణం. ప్రార్థన అంటే సహజంగా చేయటం, మొర అంటే కన్నీటితో చేయటం. ఒకసారి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలు ఎన్ని సంవత్సరాలు చేశారంటే అలాగా? ఎన్ని సంవత్సరాలు చేశారు? ఇది పాయింట్. 40 సంవత్సరాలు నడిచారు. 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు ఆ 430 సంవత్సరాలు ఏం చేశారంట? మొర పెడుతూనే ఉన్నారు. ప్రార్థన కాదు, ఇది మొర. అర్థమైందండి? మొర పెట్టకపోతే ఏమండి నీ జీవితంలో కార్యాలు జరగవు. ప్రార్థన ఏమండి పరలోక రాజ్యాన్ని నీ వైపు తీసుకొని వస్తూ ఉంటే మొర పరలోక రాజ్యాన్ని కదిలిస్తుంది, యేసయ్యను కదిలిస్తుంది. ఆయన ఏదైనా దాటిపోతాడు కానీ కన్నీళ్లు దాటడండి. గడి చెప్పండి హల్లెలూయా. వాళ్ళు 430 సంవత్సరాలు ప్రార్థన చేశారు, 430 సంవత్సరాలు మొరపెట్టారు. ఇప్పుడు ప్రశ్న, నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా? నేను ఎంతసేపు మొరపెడుతున్నా? ఎందుకని ఎక్కువ ప్రార్థన చేయలేము అంటే తెలుసా? ఐహిక విచారాలు ఎక్కువ ఉంటాయి, బయట విషయాలు ఎక్కువ, మనుషులకు సంబంధించిన విషయాలు ఎక్కువ, వాళ్ళతో ఉన్న గొడవలు విషయాలు ఎక్కువ. ఏముంటాయి బుర్రండ. ఇంక ప్రార్థన చేయాలనిపించింది ఎక్కడ అనిపించింది? వాటితోనే సమయం గడిచిపోతున్నాం. ప్రార్థన ఇంకో మాట చెప్పమంటారా? దేవుని సన్నిధానంలో చేసే గొప్ప పని అది. ఇట్స్ అ గ్రేట్ డ్యూటీ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధానంలో అది పని. పౌలు అంటాడు, మీ స్వంత కార్యాలు చేస్తే దేవుని పని చేసేది ఎవరు? ఆమేన్, హల్లెలూయా. మరి మనం దేవుని పని చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థనలు గడుపుతున్నామా? ఎక్కడ ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏమంటే ఇతరులు మనం చూడగలిగితే వాళ్ళు సమయాన్ని కేటాయిస్తారు. సమయం వచ్చిన వెంటనే పనులు మానుకొని అర్జెంటుగా పడేసి వెళ్ళిపోతారు. ఇది మా టైం అండి, ఇప్పుడు మేము వెళ్ళిపోవాలి అర్జెంటుగా, ఒక 5 నిమిషాలు ఆగండి. మనం ఎందుకు అనలేకపోతున్నాం? ఆమేన్, హల్లెలూయా. ఇక మీదట మనలో ప్రత్యేకత కనబడాలి. ఒకవేళ నువ్వు కనపడకపోతే ఏమన్నా తెలుసా? ఆ బ్రదర్ ప్రార్థన చేసుకోవడానికి పోయాడండి, ఒక 5 నిమిషాలు వచ్చేసరికి కూర్చోండి అనే స్థాయి మన జీవితాల్లో కూడా పెరగాలి. చెప్పండి హల్లెలూయా. ఎడు చెప్పండి హల్లెలూయా. మారిందా? జీవితం మారిందంటారా? ఇక మీదట ఏమండి ఇక మీదట ప్రార్థనలు చోటిస్తారా? అన్నిటికీ ఊపుతున్నారు. మేము ఊపే పనిలోనే ఉన్నాం. ఫాస్ట్ గారు నవ్వుతున్నారు కొంతమంది. నువ్వు అడగటం మేము ఊపటం సరిపోయింది, కానీ ఇక మీదట మారాలండి. మేము ఎంత గోజాడిన ప్రయోజనం ఏం లేదు. ఏమండి మీ ప్రార్థనలకు మా ప్రార్థన సహకారమే తప్ప మీ ప్రార్థన విషయంలో ఆకలి అయితే కదా మేము భోజనం పెట్టగలుగుతాం. మీకే ఆకలి లేకపోతే మేము ఎలా భోజనం పెడతాం? అర్థమైందండి? పాస్టర్ గారు మీరు చేసుకోండి, మా పనులు మేము చేసుకుంటాం కాదు. మీరు కూడా ప్రార్థన అనే పనిలో ఉండాలి. హుషారు చెప్పండి హల్లెలూయా. ఒక టైం పెట్టుకోండి, రోజు ఉదయం ఒక టైం పెట్టుకోండి, మధ్యాహ్నం ఒక టైం పెట్టుకోండి. ఇక అందరికి తెలిసిపోవాలి ఏంటది? ఈ టైంలో ఆయన ప్రార్థనకి వెళ్తాడు. గడి చెప్పండి హల్లెలూయా. పనులలో ఉన్నారా? గ్యాప్ దొరికిందా? 5 నిమిషాలు ప్రార్థనలో కూర్చోండి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నువ్వు చేసే ప్రతి పని దీవించబడుతుంది. హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఏ అలవాటు ఉందంట? ప్రార్థన. ఏమ్మా టిఫిన్ చేశారా? ఉదయం చెప్పరేంటండి? చేశానంటే ఏమైద్దో, చేయలేదంటే ఏమైద్దో. చేసేవన్నాం అనుకో ఉపవాసం ఉండడం రాదా అని అంటాడేమో. చేయలేదు అన్నాం అనుకో, అది కాదు. మీరు రోజు ఎలా అన్ని పనులు చేస్తారో ప్రార్థన అంతకంటే ముందుగా నువ్వు చేయాలి.
ఎడి చెప్పండి హల్లెలూయా. మధ్యాహ్నం భోజనం చేయడం ఎవరు గుర్తు చేస్తారా అండి? ఎవరు గుర్తు చేయరు. రాత్రి భోజనం చేయడం ఎవరు గుర్తు చేస్తారు? అసలు పెట్టడం తక్కువ చేయొద్దు, పెట్టడం రాత్రి పెట్టద్దు. ఎలా ఉంటుందో ఏమైందండి ఇంట్లో? ఏమైంది? మాట్లాడట్లేదు మీరు, అందరు ఎటేసి వస్తున్నారు. ఏమైంది భోజనం పెట్టకపోతే? కుటుంబాల్లో మా ఇంట్లో గొడవ చేసేవాళ్ళు లేరంటారా? అలాగే ఉంది. మా ఇంట్లో మా ఆయన చాలా మంచివాడు అండి, పెట్టకపోయినా పర్లేదు అమ్మాయి ఆర్డర్ చేసేయాలి అంటాడు. ప్లేట్లు గాల్లో ఉంటాయి, ఇంకా కొండలు బయట ఉంటాయి. అర్థమైందండి? మరి రోజు మనం చేసే పనులు అలాంటి టైం 8:30కి ఏమొచ్చిందంట? ఏమొచ్చిందండి టీవీలో? చూడడం అన్నట్టు చెప్తున్నారుగా. అది అంటే ఆవిడ చూసిద్ది అన్నట్టు చెప్పింది, మేము చూడట్లేదు కాబట్టి మౌనంగా ఉన్నాం కాదు, మీ తరపున మాట్లాడింది ఆవిడ. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. 8:30కు నాటికి వస్తుందంటే ఆ టైంలో రిమోట్ ఎవడని పట్టుకున్నాడా వాడి సంగతి తేలినట్టే. అవునా కదా? ఆ టైంలోనే ఈయన క్రికెట్ అంటే పిచ్చి, ఆమెకి నాటికి అంటే పిచ్చి. ఇంకొంటదండి, మామూలుగా ఉండదు వాళ్ళు. 8:30కి నాటికి వచ్చిందని సంగతి తెలుసు, ఉదయం టిఫిన్ చేయాలన్న సంగతి తెలుసు, మరి ఆత్మీయ యాత్రలో ప్రార్థన చేయాలన్న సంగతి నీకు తెలుసా? ఆలోచించండి. గడి చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి ప్రార్థన చేయడం తెలుసు. ఎన్ని సంవత్సరాలు చేశారు వాళ్ళు ప్రార్థన? 400. మరి ఎన్ని సంవత్సరాలు మనం చేయగలుగుతున్నాం? ఏమండి, అక్కర్లు తీర్చబడిన తర్వాత మానేస్తున్నామా ప్రార్థన? అలా బైబిల్లో చేయటం వల్లే శత్రువులకు వాళ్ళు అప్పగించబడ్డారని చూస్తూ ఉన్నాం. స్వస్థత వచ్చిందా? మర్చిపోవద్దు ప్రార్థన, మర్చిపోవద్దు దేవుని సన్నిధానాన్ని. అద్భుతం జరిగిందా? మర్చిపోవద్దు దేవునిని. ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. అసాధ్యమైన పని జరిగిందా? అనుకున్న డబ్బులు వచ్చాయా? పక్కాగా పచ్చిగా చెప్తున్నా, మరి పిన్ను కొట్టినట్టు చెప్పాల్సింది వస్తుంది అన్నిటికి కూడా. అయ్యా నాకు 1,00,000 రూపాయలు రావాలి, 2 లక్షలు రావాలి, 3 లక్షలు రావాలి, ప్రార్థన చేయండి. ఏందమ్మా రాలేదంటే వచ్చేసేయండి ఆమె డబ్బులు. అదేందమ్మా ప్రార్థనకు రావచ్చుగా, సాక్ష్యం చెప్పొచ్చుగా చక్కగా. మనిషి జీవితం తుచ్చమైన వాటి కొరకే దేవుని మీద ఆధారపడేటట్టుగా ఉంటుంది కొన్నిసార్లు. అవి వచ్చేవా, నువ్వెవరో నేనెవరో, కానీ ఇక మీదట నీ జీవితంలో మార్పు రావాలి. హుషారు చెప్పండి హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళు మొర పెట్టారంట, ఆ మొర ఆలకించిన దేవుడు ఏమంటాడంటే, వాళ్ళు పెట్టిన మొర చూసి అనగనక ఇక విడిపించే బాధ్యత నాది. ఆమేన్ హల్లెలూయా. ఆ బానిసత్వం నుండి విడుదల కలిగించే పని నాది. మొర పెట్టకపోతే విడుదల కలగదా? అసాధ్యం. తెలిసిన మనిషే డబ్బులు కావాలన్న వెంటనే ఇస్తానన్నాడండి అంటే 150 సార్లు ఫోన్ చేస్తామే. ఏమండి, మరి విడుదల కలిగించగలిగిన దేవునికి ఎందుకు మనం ప్రార్థించాం? ఎందుకు మనం మొరపెట్టాం? ఇక మీదట మనం మొరపెట్టే ప్రజలుగా ఉండాలి. అది అలవాటుగా మారిపోవాలి. ఏంటి అలవాటుగా మారాలి? చెప్పాలి. ఇక మీదట ఎవరినైనా అడిగితే చెప్పాలి, మీ ఇంట్లో ప్రార్థనకి వెళ్ళిందండి అని చెప్పాలి. ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఇప్పుడే ప్రార్థన చేసి వచ్చానని చెప్పాలి. కావాలని ఇటు చెప్పానని చెప్పి లేని ఏం చెప్పాలి మీరు, లేని పని. ఆ టైం కాల వస్తున్నాడని తెలిసి ఆ టైంకి మోకాళ్ళ మీద ఉండి ఎడి చెప్పండి హల్లెలూయా. మమ్మీ పాస్టర్ గారు వస్తున్నారు మమ్మీ అన్న వెంటనే మోకాళ్ళు వంగేసి, ఎన్ని కాదు. నీ జీవితం మారాలంటే ఏదోనండి, ఎక్కడ జీవితం అక్కడే. నువ్వు మారకపోతే ఎందుకు మారుతాయి? అర్థమైందండి? నువ్వు మారాలి ముందు, నీ జీవితం మారుతుంది. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి మొరపెట్టే ప్రజలుగా ఉండాలి. అప్పుడు చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు వెళుతూ ఉన్నారు. ఒక సమయం చేదైన నీళ్ళు వచ్చాయి, ఒక సమయం అనారోగ్యత బాధపడుతున్న సందర్భాలు వచ్చాయి. ఏమంటే అనారోగ్యంతో స్వస్థత లేని పరిస్థితులు వచ్చారు. దేవుడు వారికి అవసరమైన అన్ని తీరుస్తూ వచ్చాడు. స్వస్థత కావాలా? నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు. పోషింపబడాలా? నేను నిన్ను నీ పిల్లల్ని పోషిస్తానంటున్నాడు. ఇలా ఒక్కటి కాదు, అన్ని కోణాలలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల అక్కర్లని తీరుస్తూ వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే అలవాటు మార్చబడాలి మన జీవితంలో. ప్రార్థన చేసేది వాడుకగా మార్చబడితే ఇక నీ జీవితం వేడుకగా మార్చబడుతుంది. ఆమేన్ హల్లెలూయా. అందరికంటే దేవుడు తలగా నేను ఉంచుతాడు. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత చూద్దాం లేవి కాండములో 26వ అధ్యాయం 12వ వచనం.
నేను ఆ, మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్య నడచేదను, దేవుడైన ఉండును. నేను మీకు దేవుడనై నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందరు. చదువుతాడు బైబిల్ ఇంట్లో చదవట్లేదు మీరు? ఏం మేలు కదా నువ్వు 5 భాషలు వచ్చి కర్ణాటకను నేర్చుకొని వచ్చి అందరు చదవాలి. అందరు ఒకళ్ళే చదువుతున్నారు. ఈ పిల్లడు చదివి ఈ పిల్లడు చదువుతున్నారు, పాస్టర్ చదివి. ఈసారి ఒక ఆట ఆడదాం మనం. నేను ఎవరి పేరు చెప్తాను వాళ్ళే చదవాలి. ఎడు చెప్పండి హల్లెలూయా. బైబిల్ తేడానికి టైం ఇస్తాను, ఎవరు చదవాలో వాళ్ళు చదవాలి. ఎడు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చదవండి. లేవి కాండము 26:12. నేను మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్య నడచెదను, మీకు దేవుడనై ఉందును. మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై మీరు నాకు ప్రజలై ఉందరు. గడి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు రెండోది ఏంటంటే ఆయనను నీవు దేవునిగా అంగీకరించాలి, నీవు ఆయన సొత్తైన ప్రజలుగా మార్చబడాలి. ఆమేన్ హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఆమేన్ హల్లెలూయా. ఏమవ్వాలంటే మనం దేవునిని మన స్వంత రక్షకునిగా అంగీకరించబడాలి. ఆ తర్వాత మనం ఆయన ప్రజలుగా మార్చబడాలి. ఎప్పుడు ప్రజలుగా మార్చబడతావంటే నీవు యేసే రక్తం ద్వారా అనగా పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిజమము నీవు పొందినప్పుడు మాత్రమే నీవు ఆయన సొత్తైన ప్రజలుగా మార్చబడతావు. గడి చెప్పండి హల్లెలూయా. లేకపోతే నీవు మార్చబడలేవు. అర్థమైందండి? ఒకవేళ ప్రార్థనలకు రావచ్చు. చాలా మంది అంటారు, అసలు నాకు తెలిసిన ఒక సహోదరుడు ఈ మధ్య కాలం చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు నాకు అందరంటే ఇష్టం అండి, నాకు అలాంటి ఏమి లేవు, కానీ నేను బాగలేను కనుక నేను నమ్మట్లేదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను. కొంతమంది అయితే ఏమంటే ఎందుకు చేశాడు మమ్మల్ని, ఆయనే కాపాడుకోవాలి, ఆయనే రక్షించాలి. ఇంకొకడైతే ఏమంటాడంటే ఏమండి ఇప్పుడు దేవుని మాట వినకపోతే మమ్మల్ని చంపేస్తాడా, అంత శాడిస్టా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు నచ్చిన డెఫినేషన్లో ఉండటం కాదు, బైబిల్ డెఫినేషన్కి మనం వద్దాం. ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్య వివరణ ఏంటంటే వాళ్ళు దేవుని సొత్తైన ప్రజలు గనక, వాళ్ళు దేవుని జనులు గనక వాళ్ళని తక్కువ కాకుండా దేవుడు పోషించాడు. ఆమేన్ హల్లెలూయా. నీవు రక్షణ పొందకపోతే, నీవు బాప్తిజం పొందకపోతే ఏవండి నీవు దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడలేవు గనక నీకు కూడా అన్నిటిలో కూడా ఏమైపోతాయి, అన్నిటిలో కొరతలే కనబడతాయి. అర్థమైందండి? స్వస్థతలో కొరతలు కనపడతాయి, ఆర్థికంగా కొరతలు కనపడతాయి, పిల్లల విషయంలో కొరతలు కనపడతాయి, వారి భవిష్యత్తుల గురించిన కూడా ఆలోచనలు కలిగి బాధపడిపోతూ ఉంటావు. కానీ వాక్యం అంటుంది ఏమండి వాళ్ళకంట దేవుడు ఏమండి ఆ జనులకు దేవుడై ఉన్నాడు. ఏమండి దేవునికి ఆ చదవండి, ఆ మాట చదవండి. నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు ప్రజలై ఉందరు. మరి నీవు నిజంగా దేవుని ప్రజలై ఉన్నారా? ఆమేన్ హల్లెలూయా. ఆలోచించాల్సిన అవసరత మనం ఉంది. నీకు ఏది తక్కువ చేయకూడదని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్నటువంటి నీవేంటంటే అయ్యా నేను నా జీవితం, నా కుటుంబం ఎందులో కూడా తక్కువ కాకూడదు. సంతోషములో తక్కువ, ఏమండి ఆనందములో తక్కువ, ఆరోగ్య విషయంలో తక్కువ, ఆర్థిక విషయంలో తక్కువ, ఎందులో నేను నా కుటుంబం కాకూడదు. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. లేకపోతే ఏమైతే అన్నిట్లో కూడా తక్కువ కనబడుతూనే ఉంటుంది. బాధలు కనబడతాయి, సమస్యలు కనబడతాయి, ఇబ్బందులు కనబడతాయి. అయ్యో నేనెంత సంపాదించినా కుటుంబానికి సరిపోవట్లేదు, తక్కువగానే అనిపిస్తుంది కదండి. జీతం సరిపోవట్లేదండి, ఇంకా తక్కువగా అనిపిస్తుంది. అప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం నడిపించబడదాం.
ఆ తర్వాత మనం చూడగలిగితే ఏమండి, నిర్గమాకాండంలో 15వ అధ్యాయం 21వ వచనం మనం చదువుదాం. అవునండి. మిరియాము వారితో కలిసి ఆ, ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించు జయించెను. గుర్రమును దాని రౌతులను సముద్రంలో ఆయన పడద్రోసెను. ఒక్క నిమిషం. క్షమించండి, 12వ అధ్యాయము 21వ వచనం. 12వ అధ్యాయం 21వ వచనములో, కాబట్టి మోషే ఆ ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు కొంచెం తీసుకొని హిస్సోపు కొంచె తీసుకొని పళ్ళెములో ఆ పళ్ళెములో నున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పై కమ్మిని 2 నిలువు కమ్మీలకును రక్తమును ఆ తాకింపవలెను. ఆ మీలోనెవరును ఉమ్. ఉదయము వరకు ఆ. తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళ చాలండి. ఇక్కడ ఏంటంటే నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద యేసే రక్తం ప్రోక్షింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. విచారు చెప్పండి, హల్లెలూయా. నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద యేసే రక్తం ప్రోక్షింపబడాలి. వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఎలా జరిగించారని మనం చూడగలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొర్రె పిల్లను తీసుకొని దానిని వధించి ఆ రక్తం అంతటిని తీసుకొని ఏం చేశారంట, ఒక పళ్ళెములో వేసి ఒక హిస్సోపు అనే ఒక చెట్టుని తీసుకొని ఏమండి దానిని నీళ్ళ ఆ యొక్క రక్తములో ముంచంట వాళ్ళకు గుమ్మాలకి, పై కమ్మీలకి, ఏమంటే ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ మొత్తం గుమ్మమన్నిటికీ కూడా పూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గడి చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఇలా చేయాలయ్యా అంటే వాళ్ళు జీవించే విషయంలో కూడా తక్కువ కాలేదు. గడి చెప్పండి, హల్లెలూయా. ఈ మధ్య నేను చాలా మీరు తప్పుగా అనుకోకండి, కొన్ని ప్రాంతాల గురించి బాధపడుతుంటాను. ఎప్పుడు చూసినా ఏదో ఒక బ్యానర్ కనపడుతూనే ఉంటుంది. ఏంటి కారణం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఒక ఏరియా ఉందండి ప్రత్యేకంగా, ఆడ దిగుతూ ఉన్న వెంటనే ఏదో ఒకటి, వారానికి ఒకటో, నెలకొకటో, రోజులకొకటో. కానీ అది దానికి కారణం ఏంటంటే తెలుసా? బైబిల్ అంటుంది, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఐగుప్తీయులకి నేను తీర్పు తీర్చబోతున్నాను, ఇది ఆఖరిది, దీని తర్వాత ఇక దెబ్బకు ఫరో విడిచిపెట్టాల్సిందే మిమ్మల్ని. మరి ఏం చేయమంటావయ్యా అంటే, ఇదిగో ఈ ఒక్క తీర్పు ఎలాంటిదంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తొలిచూలు బిడ్డలు చనిపోతారు. జాగ్రత్తగా వినాలి, తొలిచూలు బిడ్డలు చనిపోతారు. అవునా బాబాయ్, మరి ఎట్లా అంటే మా ఇంట్లో కూడా చచ్చిపోతారా? అరే కంగారు పడకండి, చెప్పేదేనండి జాగ్రత్తగా. వాళ్ళ ఇంట్లో అలా జరిగిద్దేమో కానీ మీ ఇంట్లో జరగకూడదు. మీరు బ్రతుకు దినములన్నీ కూడా సుఖంగా, క్షేమంగా, నిండుగా బ్రతకాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఏమండి, ఒక గొర్రె పిల్లని వధించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల రక్తాన్ని పళ్ళెములో తీసుకోవాలి. అది తీసుకొని అందులో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హిస్సోపు అనే ఆ యొక్క చెట్టుకు సంబంధించిన దాన్ని తీసుకొని అందులో ముంచి నువ్వు ఏం చేయాలి, మీ యొక్క కమ్మీలకి, మీ ద్వార బంధ్రాలకి ఏం చేయాలంట, పొయ్యాలి. అలా పెడితే ఏమైతాయా, అలా చేస్తే ఏమైతే, ఎప్పుడైతే ఇదిగో ఒక దూత మీ ఇంటికి వస్తాడు, ఐగుప్తు దేశం అంతా కూడా సంచరిస్తూ ఉంటాడు. ఐగుప్తు దేశపు తలుపుల దగ్గర వచ్చినట్లుగానే, గుమ్మాల దగ్గర వచ్చినట్లుగానే మీ గుమ్మాల దగ్గర కూడా వస్తాడు. ఏమైతాయా, వాళ్ళ గుమ్మాల్లో ఏమండి ఆ గొర్రె పిల్ల రక్తం ఉండదు గనుక వాళ్ళలో ఉన్న తొలిచూలు బిడ్డలందరూ ఏమైపోతారు, చచ్చిపోతారు. ఏమండి ఒకవేళ నువ్వు చెప్పినా వాళ్ళు వినరు. అర్థమైందండి? నేను ఒక మాట మీకు చెప్పనా, ఈరోజు చాలా మంది యేసయ్య సువార్త చెప్తున్నారు కదా, రక్షణ గురించి వాక్యం చెప్తున్నారు కదా, కానీ వాళ్ళకి నువ్వు చెప్పావనుకో వాళ్ళు ఏమంటారు, మనలే తిడతారా తిట్టరా, ఎందుకు ఏ రోడ్లు ఏమంటే తిరుగుతున్నావు, ఎవరు లేరు క్రైస్తవులు, ఏదో ఒకటి అంటుంటారు. కానీ చెప్పేది మీకోసమేరా బాబు.
నువ్వు నరకానికి వెళ్ళకూడదని చెప్తున్నారు. అర్థమైందండి? నీవు పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యాన్ని పొందాలని చెబుతున్నారు. గనుక ఐగుప్తీయులు చెప్పిన వినరు గనుక, మీరు వాళ్ళకు బానిసలు గనుక, మీరు మాత్రం మీ ఇంటి కమ్మిలకి ఏం పోయాలి? గొర్రెపిల్ల రక్తాన్ని పోయాలి. ఎప్పుడైతే మీ దగ్గరికి ఆ సంహార దూత వస్తాడో చూచిన వెంటనే అలా దాటి వెళ్ళిపోతాడు, ఇక మీ ఇంట్లో ప్రవేశించడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే అని ఏమండి, దేవుడు చెప్పినట్లుగానే ప్రతి గుమ్మానికి ప్రతి కమ్మిలకి ఏం పూసారంట? మనం ఏం చేస్తామంటే దాదాపుగా, తప్పుగా అనుకోకండి, మనం ఏం చేస్తాం దాదాపుగా అన్ని జనులకు గుమ్మాలకి ఏముంటాయి? గుమ్మడికాయలు, నిమ్మకాయలు. ఎందుకంటే అవసరమైన కోసుకొని తినడానిక? సెపరేట్ అండి. ఆకలి ఏం చేయాలి? గుమ్మడికాయ కోసుకోవడానిక? మిరపకాయలు కనపట్టు, ఒకడు మిరపకాయలు కనపట్లేదని ఎవరో కొత్తగా ఒకడు వచ్చాడంటే బయటికి వెళ్ళారంటాడు. ఇంట్లో మిరపకాయలు లేవు, ఏం చేయాలి అర్థం కాల. కూరగాయలు లేవు, ఆకలికాయ చూసేసి ఎవరి బాగానే ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, ఏమంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇంకేం చేశాడు అంటారు. ఏం చేస్తారు వాటితో? పులిహార చేసుకుంది అన్నాడు. వాళ్ళు వచ్చి ఎత్తుక్కుంటున్నారు, అరే ముందు కట్టి నిమ్మకాయలు వేయరా అని. నాకేం తెలుసు, అదేదో వాడకని పెట్టారేమో అనుకోని, వాడికి తెలియదుగా. ఎడి చెప్పండి హల్లెలూయా. మీకేమన్నా తెలుసా అండి? మనకైతే తెలియదుగా. ఎడి చెప్పండి హల్లెలూయా. ఎందుకు మనకు తెలియదు? మన గుమ్మానికి వేసే రక్తం ఉంటుంది. విషయాలు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు అన్ని జనులాగా కుంకుమలు అయిన పోయకూడదు, మనం ఏసే రక్తాన్ని పోయాలి. ఏసు రక్తం అనగా ఏమన్నా, అందుకే క్రైస్తవులు, నిజంగా ఉన్న క్రైస్తవులు సేవకులు పిలిచి ఏం చేస్తారు? ఇండ్లకి నవధాన్యాలు పెట్టరు, బైబిల్లో లేవయి. హుషారు చెప్పండి హల్లెలూయా. నవధాన్యాలు వేయరు. తర్వాత ఏం చేయరు? గుమ్మాలకి ఏ పెట్టరు? చెప్పనంటండి మీరు. నువ్వు చెప్పాయా నేనే తిట్టుకొని అంటారా? ఎడి చెప్పండి హల్లెలూయా. గుమ్మాలకి పసుపు పోయారు. గుమ్మాలకి ఏం పోయారు? దాని మళ్ళీ సైన్స్ ఏంటంటే సైన్స్ యాంటీబయోటిక్ అంట. ఏం కాదండి. ఎడి చెప్పండి హల్లెలూయా. నేను యేసయ్యని నమ్ముతాను. మీరు యేసయ్యని నమ్మే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. విచారి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పెట్టారా, వాక్యమని మనం నమ్మితే, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవుడే మన హృదయంలో ఉండాలి. అప్పుడు మన జీవితం వెలుగుమయముగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గుమ్మాలకి ఏం పోయాలంటండి? యేసు రక్తము పోయాలి, గొర్రెపిల్ల రక్తం పోయబడాలి. అప్పుడు వాళ్ళ జీవితంలో ఏది తక్కువ కాలేదు, వాళ్ళు సుఖంగా బ్రతికినంత కాలం బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఏంటి? మనకు దేంట్లో తక్కువగా ఉన్నాం? ఏమండి, తినే విషయంలో, తిండి విషయంలో తక్కువగా ఉందా? సంతోషాలు తక్కువగా ఉందా? అనారోగ్యత విషయంలో, ఆరోగ్య విషయంలో తక్కువగా ఉన్నావా? ఇంకా మనం ఒకసారి అంటే చూడు, నేను దేంట్లో కూడా తక్కువని కాదు. అర్థమైందండి? ఏ విషయంలో కూడా నేను తక్కువని కాదు. చివరిగా నేను చెప్పి ముగించేస్తాను. బైబిల్లో మనం చివరిగా ఒక వాక్యం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథములో మనం చూడగలిగితే 17వ అధ్యాయం 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ మాటను బట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి ధాన్యము కూడా తక్కువగా ఉండకుండా ఆశీర్వదించును గాక. నీ ఇంట్లో ఉన్న నూనె కూడా తక్కువగా ఉండకుండా ఆశీర్వదించును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్షం పడేంత వరకంట వాళ్ళకి ఆ పిండి పిసికే తొట్టిలు ఏం లేదంట, పిండి తక్కువ కాలేదు, నూనె కూడా తక్కువ కాలేదు. ఏంటి ఇందులో సీక్రెట్ ఏంటి? 4వ విషయం ఏంటంటే, సేవకుడు చెప్పింది మనము వినాలి, చెయ్యాలి. ఎడి చెప్పండి హల్లెలూయా. ఎడి చెప్పండి హల్లెలూయా. సేవకుడు మనకు సమీపముగా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు అన్నంత మాత్రం చులకన కాదు అనే సంగతి మర్చిపోదు. ఆమేన్, హల్లెలూయా. సేవకుడు మన వ్యక్తియో, మన బంధువో, మన రక్త సంబంధికుడో, మన స్నేహితుడో అని నువ్వు అనుకున్నావు అనుకోండి, దాని దగ్గర దీవెనలు
రావండి. గడి చెప్పండి హల్లెలూయా. చూడండి దేవుని వాక్యం అంటుంది, ఈ యొక్క ఏలియా అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒక ఊరికి వెళ్ళాడు. ఒక ఊరికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, నేను విధవరాలతో పోషిస్తాను. ఆ విధవరాలతో పోషిస్తాను అన్నప్పుడు అక్కడ పుల్లలు ఏరుకోవడానికి ఒక ఆమె వచ్చింది. ఆ పుల్లలు ఏరుకోవడానికి వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దైవజనుడు ఏలియా చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో త్రాగడానికి నీళ్లు కావాలి అని అడుగుతాడు. సరేనయ్యా అని చెప్పినప్పుడు వెంటనే మరలా వెళుతూ ఉండగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వస్తూ నా కొరకు ఒక రొట్టె ముక్కని తీసుకొని రా. ఎవడు ఇప్పుడు ఆ మాట మీకు చెప్పానంటే ఒప్పుకుంటారా మీరు? రొట్టె ముక్క తీసుకురా అంటే, ఇది భలే పని, పాస్టర్ గారు పెట్టాలి కానీ మేము పెట్టడం ఏంది అని అనుకునే వాళ్ళు కొంతమంది. అమ్మా ఇది కోటా బియ్యం కేంద్రం కాదమ్మా, ఏమండి అది ఆలోచించారా? ఇది యేసే సన్నిధానంలో నీవు ఆశీర్వాదాలు పొందే కేంద్రము. గడి చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీవు సమృద్ధిగా ఎందులో కూడా తక్కువ కాకుండా ఉండాలంటే నీవు చేయాల్సిన పని ఏంటంటే దైవజనుని మాట వినాలి, లోబడాలి. ఎవరైనా సరే అతని మాట మన క్షేమము కోసమే, అతని మాట మనం దీవించబడడానికి, అతని మాట మనకు ఎందులో కూడా తక్కువ కాకుండా ఉండడానికి. గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మా ఇంట్లో ఏమీ లేదు, ఉంది కొంచెం పిండి మాత్రమే. ఆ పిండిలో ద్వారా రొట్టె తీసుకొని నేను మా బాబు తిని చనిపోవాలనుకుంటున్నాము. అయితే ఒక పని చేయమ్మా, నువ్వు ముందు నాకు ఒక రొట్టె ముక్కని చేసి తీసుకొని రా, ఆ తర్వాత మిగిలింది నువ్వు తిను. గడి చెప్పండి హల్లెలూయా. ఆమె ఏం చేసిందంట? తెలివితేటలు వాడిందా? జ్ఞానం వాడిందా? అర్థమైందండి? దైవజనుడు చెప్పినట్లుగానే చేసింది. వెంటనే ఆ తెచ్చిన వెంటనే అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా కూడా ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు. వర్షం వచ్చేంత వరకు ఏది తక్కువ కాలేదు. సార్ చెప్పండి హల్లెలూయా. దైవజనుని మాట విని దైవజనుడు చెప్పినట్లుగా నీవు చేస్తే నీకెందులో కూడా తక్కువ కాదు. వర్షం వచ్చేంత వరకు అనగా ప్రభు రాకడ వరకు. అర్థమైందండి? నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబం ఎందులో కూడా తక్కువ కాదని అనుకున్నారు అనుకోండి, ఇక నేను చెప్పే పని లేదు. ఒకసారి వేరే దేశం నుండి ఒక సైన్యాధిపతి వచ్చాడు. నేను చెప్పి ముగించేస్తాను. సైన్యాధిపతి వచ్చాడు. ఏంటి పరిస్థితి అని అంటే, అతనికి ఒక మాట చెప్పారు, అయ్యా పలానా ఊరిలో పలానా దైవజనుడు ఉన్నాడంటే అతని దగ్గర వెళ్తే ఎలాంటి రోగమైనా పోతుంది, ఎలాంటి పరిస్థితులైనా మారుతాయి అని చెప్పిన వెంటనే అతను బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చాడు. ఆ దైవజనుడు ఉన్న చోటుకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పనివాడు దాసుడు ఏం చేశాడంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా దగ్గరికి వెళ్ళినట్టు ఇది పరిస్థితి అండి అన్న వెంటనే ఎలీషా బయటికి రాకుండా ఏమంటాడంటే, యోర్దానులో 7 మార్లు మునగమని చెప్పాడు. అర్థమైందండి? ఇంకేం మాట అనలా, 7 మార్లు మునుగు అంతే. వెంటనే చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి కోపం వచ్చి ఏమంటాడంటే, ఏంటే మాట మాట్లాడడం, అసలు రావటం లేదు, పలకరించేది లేదు, మంచినీళ్ళు ఇచ్చింది లేదు, బాగున్నారా కుటుంబ విషయాలు ఇవేం కలుక్కోకుండానే వెళ్ళి ఆ యొక్క యోర్దానులో 7 మార్లు మునగమంటాడేంటి అని కోపంగా వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆ రథములో ఉన్నటువంటి వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు కోపపడడం ఏమన్నా న్యాయంగా ఉందా? ఆయన ఏమన్నా ఇంత ఖర్చు అయితే నీకు బాగైద్దని చెప్పాడా? ఇవన్నీ ఇస్తేనే బాగుపడతావు అని చెప్పాడా? ఏమన్నాడు? 7 మార్లు మునగమనే చెప్పింది, మునిగితే అయిపోతుంది కదా అని చెప్పిన వెంటనే ఆ వెళ్తున్న రథాన్ని మరలా వెనక్కి తిప్పి ఆ యోర్దాను నది దగ్గరకు వచ్చి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 మార్లు మునిగాడంట. 7 మార్లు మునిగాడు వెంటనే పసిపిల్లవాని దేహం వలె మార్చబడింది. ఎడి చెప్పండి హల్లెలూయా. ఇది వినడానికి అసాధ్యమని నీ పరిస్థితులు బట్టి నీకు అనిపించొచ్చేమో, కానీ బైబిల్లో అక్షరాలుగా నెరవేర్చబడింది. హుషారు చెప్పండి హల్లెలూయా. గనక దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని ప్రక్షతను బట్టి, దేవుని అనుకున్న దైవజనుడు చెప్పిన మాట వింటే దానికి తగ్గ ఆశీర్వాదాలు నీవు పొందుతావు. మరి అతనికి ఉన్న రోగం ఏంటంటే, అతను ఎలాంటితో బాధపడుతున్నాడండి?
కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఎలా ఉందంటే అందగాడు చాలా బాగున్నాడండి, కానీ తీరా చూస్తే అతనికి ఏముంది? కుష్ఠరోగం ఉందండి అనే ఒక బలహీనమైన మాట మనం చూస్తున్నాం. అలాగే నీవు బాధపడుతున్నటువంటి సందర్భం ఏదైనా కావచ్చు, బాధపడుతున్న విషయాలు ఏదైనా కావచ్చు, నా దేవుడు నీకు దేనిలో కూడా తక్కువ చేయడు. ఆరోగ్య విషయంలో తక్కువ చేయడు, ధనం విషయంలో తక్కువ చేయడు, కుటుంబంలో తక్కువ చేయడు, సంతోష విషయాలు తక్కువ చేయడు, నువ్వు చేస్తున్న చేతి పనుల విషయాలు కూడా ఎందులో కూడా తక్కువ చేయడు. కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్తామా 4 విషయాలు. ఏం చెప్పాలి? మొదటిగా ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. రెండోదిగా ఏం చేయాలి? ఆయన ప్రజలే ఉండాలి, దేవునిని మన స్వంత రక్షకునిగా అంగీకరించాలి. మూడోదిగా ఏం చేయాలి? ఆయన రక్తము ద్వారా కడగబడి ఆయన సొత్తైన ప్రజలుగా ప్రత్యేకింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. 4వది ఏం చేయాలి? దైవజనుడు చెప్పిన మాటకు తగ్గట్టుగా మనము నడిపించబడాలి. గడి చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. ఎందుకో తెలుసా? దైవ వాక్యంలో మాట ఉంది, నీవు నీ సేవకుని మాటను రూఢిపరచువాడివి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మీరు ఏదైనా సమస్య చెప్పారనుకోండి, అమ్మ భయపడొద్దమ్మా, దేవుడు కార్యం చేస్తాడు అని దైవజనుడు చెప్తే దేవుడు ఏమంటాడు? ఆమేన్ అంటాడు. గడి చెప్పండి హల్లెలూయా. ఆ మాటను స్థిరపరుస్తాడు. నీవు కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఏమని? అయ్యా, దైవజనుడు నా పట్ల చెప్పిన మాట నెరవేర్చబడాలి, స్థిరపరచబడాలి. గడి చెప్పండి హల్లెలూయా. పిల్లలు ఒక ఆవిడ వచ్చింది, ఒకే ఒక మాట అన్నాడమ్మా, నువ్వు దేవుని చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. వెంటనే ఏడాదికి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది? ఒక బాబుతో మందిరానికి వచ్చింది. అసాధ్యము మనుషులకి సాధ్యము దేవునికి.